జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తన కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు విషయంలో వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడా ఫోర్జరీ చేయలేదని, భూమి తన కూతురు పేరు మీదనే ఉందని స్పష్టం చేశారు. లీజ్ అగ్రిమెంట్ను మాత్రమే పొడిగించామని తెలిపారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ ప్రజలు అంటారు కుటుంబ విషయాలను ప్రజా జీవితానికి ఆపాదిస్తున్నారని, కావాలని రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అది తన పేరు మీదనే ఉంది, అక్కడ కూడా ఎటువంటి ఫోర్జరీ జరగలేదు. కాకపోతే నా కొడుకు ఆమె చెల్ల పేరు మీదనే లోగడ ఏదైతే కిరాయిదారికి ఇచ్చి ఉన్నారో అప్పుడు స్వాగత గ్రాండ్ అని ఉండేది, తర్వాత కినార గ్రాండ్ కింద మారినప్పుడు మళ్ళీ ఆ నేపథ్యంలో కిరాయనామ రివిజన్ రిజిస్ట్రేషన్ జరిగింది. అదే కిరాయిదారు ఉన్నాడు. ప్రాపర్టీ ఏం మారలే, తన పేరు మీద నా బిడ్డ పేరు మీద ఉంది. ఎటువంటి ఫోర్జరీ ఆమె పేరు నుంచి మారలే. దీన్ని పురస్కరించుకొని కుటుంబంలో ఉంటూ ఉండొచ్చు, అన్ని కుటుంబాలలో తగాదు ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులు దీన్ని చిత్రీకరించడము ఇది సమాజానికి ధర్మాధర్మాలు నేను వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నా, రాజకీయ ప్రత్యర్థులు విఘ్నతగా వదిలేస్తున్నా. ప్రజాక్షేమలో మటుకు తప్పకుండా ప్రజలు అవకాశం ఇచ్చిన వాళ్ళు చేస్తుంటే మా అధినేత కేసీఆర్ గారు దీవించిన రోజు ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేస్తూనే ఉంటారు. ఉప్పల్ పిఎస్లో ముత్తిరెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమిని లాక్కున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఈ భూమిపై వివాదం నడిచింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మరోసారి భూ వివాదం తెరపైకొచ్చింది.